రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. తల్లులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కొనసాగాల, మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేట్ లేదు, కూటమి ప్రభుత్వానికి ఆల్టర్నేట్ లేదు, కులాలకు మతాలకు అని కూడా చెప్తున్నా అనే ఆలోచనతో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే, ఎందుకంటే ముస్లిం సమాజం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి మాట్లాడుతున్నాయి. మశానంపేట, కంచుకోట, ప్రతి వాటిలో కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చినారు, పిల్లలు రోడ్డు మీదకి వచ్చినారు, టపాసులు పేల్చినారు, మిఠాయిలు పంచుకున్నారు, పాలాభిషేకాలు చేసినారు. ఇంత హర్షాతి రేఖలు గతంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా జరిగినటువంటి దాఖలాలు లేవు. మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి బేసిక్గా నెగిటివ్ పర్సనాలిటీ, నెగిటివ్ పాలిటిక్సే చేస్తాడు, పాజిటివ్ పర్సనాలిటీ కాదు, ఓపెన్ మైండ్ లేదు. ఈయన ఎప్పుడు కూడా మీరు గమనించండి, ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెప్తున్నాను, వీళ్ళ నాయన ఏదో ముస్లింస్కు పక్షపాతం చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన చెన్నారెడ్డిని పదవిచ్యుడిని చేయడానికి హిందూ ముస్లిం గొడవలు పెట్టినాడు. పులివెందుల నుంచి రౌడీలు పంపించేసి పాత బస్తీలో అల్లర్లు లేపినాడు. తద్వారా చెన్నారెడ్డిని పదవిలో నుంచి దింపేసినాడు. అక్కడి నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తంతు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తామని. ఎవరిని విమర్శించేది కాదు, ఇది బాధ్యత, ఇది సామాజిక బాధ్యత. బీ అలర్ట్. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మీరు ఆలోచన చేసుకోండి. అసదుద్దీన్ ఓవైసీ నిన్న దిగేసినాడు, మళ్ళీ ఇంపోర్ట్ అయిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో, ఉనికి లేనటువంటి పార్టీ దిగేసి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా ఒత్తిడి పెంచండి వక్ఫ్ చట్టాన్ని, అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే తల్లికి వందనం చూపిస్తున్నటువంటి ప్రభావం ముస్లిం కమ్యూనిటీని కూడా కమ్యూనిటీ మర్చిపోయేసి కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఆదరించాలనే ఆలోచనలో పడినారనే ఒక భయాందోళనకు గురయ్యే వెనువెంటనే రాష్ట్ర ప్రజలు బాగుండాలా, తల్లులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా అనే ఆలోచన లేకుండా రాజకీయాలు కావాలా, రాజకీయాలు లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అసదుద్దీన్ ఓవైసీని ఇమీడియట్గా ఇంపోర్ట్ చేసేసి మొదలుపెట్టాడు.